జీవితంలో నెమ్మది కలుగుతుంది. మీరు మాట్లాడితే మా జీవితంలో సమాధానం వస్తుందయ్యా. ఇదిగో తండ్రి, పనికిరాని హృదయాలతో ఉన్నాం, పనికిరాని పాత్రలుగా ఉన్నామయ్యా. మేము ఎందుకు పనికిరాము అనేటువంటి భావం మా జీవితంలో ఉండేది. మీరు మాత్రమే మమ్మల్ని సరిచేసి వాడుకున్న దేవుడు ప్రభు. పనికిరాని పాత్రలు సరిచేసి వాడుకుంటున్న దేవా, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మీకు మా జీవితాల్లో ప్రభు మీ సన్నిధికి ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నాం. ఇదిగో తండ్రి, దేవాలయ ప్రతిష్ట 37వ వార్షికోత్సవం అంటే మా జీవితంలో ఎన్నేళ్ళు గడిచిపోయాయి, కానీ మా బ్రతుకు మారలేదయ్యా, మా ప్రవర్తన మారలేదు, మా ఆలోచన వైఖరి మారలేదు, మా ఉద్దేశాలు మారలేదయ్యా. ఇంకను మనుషులను చూస్తే అసూయతో నిండిపోతున్నాం. ఎవరైనా బాగుపడుతూ ఉంటే ఓర్చుకోలేని స్థితిలో ఉంటామయ్యా. వారి కొరకు ప్రార్థన కూడా చేస్తామయ్యా. వారి నాశనం అయిపోవాలని ప్రార్థన చేసే వారిగా ఉంటాము. ఇదేనా క్రైస్తవ్యం? ఇదేనా మనం చేస్తున్న భక్తి జీవితం? ఈ రీతిగా మనం జీవిస్తూ ఉండగా దేవుడు మన ప్రార్థనను ఆలకించడానికి అవకాశం ఉంటుందా? ఈ రాత్రి హృదయాలను తెచ్చి దేవుని సన్నిధిని ప్రార్థన చేద్దాం. అయ్యా, నేను నా జీవితాన్ని సరి చేసుకోవడానికి స్థలానికి వచ్చినాయా, నా బ్రతుకులు మార్చుకోవడానికి స్థలానికి వచ్చినాయా, నన్ను నేను సరి చేసుకోవడానికి స్థలానికి వచ్చినాయా. 2025 సంవత్సర కాలం అంతా ఇదే ప్రార్థన చేశాను. 2025 సంవత్సరపు అంతంలో ప్రార్థన చేసిన విధానం ఇదే తండ్రి. 2026 సంవత్సరం కూడా 4వ మాసం కూడా గతించిపోతుందయ్యా. మార్గం లేని ఆలోచన కలిగి ఉంటున్నాను. ఇంకా ఈ స్థలంలో బాప్తిస్మం పొందని వారు, ఇంకా ఈ స్థలంలో రక్షణ అనుభవాన్ని కలిగి లేనటువంటి వారు, అయ్యో ఎన్నో సంవత్సరంగా ఈ స్థలానికి వస్తున్నాయి, వారి బ్రతుకులు సరి చేసుకోలేనటువంటి వారితో ఈ రాత్రి మీరు మాట్లాడుతున్నాయా. నెమ్మది కలిగినటువంటి మీ మాటలు మేము వినగలిగే స్థితిని మా జీవితాల్లో ప్రసాదింపచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మార్పు లేని జీవితాలతో ఉంటున్నాయా. ఇదిగో తండ్రి, చల్లగానో వెచ్చగానో లేకుండా నువ్వెచ్చని పరిస్థితుల్లోనే ఉంటే మీ నోటి నుండి బొమ్మ వేసేస్తాను అంటున్నారయ్యా. ఎన్నో పర్యాయాలు మమ్మల్ని పిలుస్తున్నారు, ఎన్నో పర్యాయాలు మాతో మాట్లాడుతున్నారు, ఎన్నో పర్యాయాలు దేవుని సేవకుల ద్వారా మా జీవితాన్ని సరి చేయడానికి వాక్యం ద్వారా మమ్మల్ని గద్దిస్తున్నారు తండ్రి. ఎన్ని మహానులు గద్దించినను గద్దెకు లోబడిన వాడు మరి తీరు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతారని మీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా, ఆ నాశనమయ్యే సమూహంలో మేము ఉండదు తండ్రి, ఆ నాశనమయ్యే గుంపులో మేము ఉండదు అయ్యా. గద్దించినప్పుడు ఆయన మీ మాటకు లోబడగలిగేటువంటి స్థితిలో ఉండాలి. దేవ, మీరు ఎన్ని అవకాశాలు ఇస్తున్నారు, ఎన్ని నాయన అవకాశాలు మా జీవితంలో కల్పిస్తున్నారు నాయన. ఆ అవకాశాల నుంచి ఆయన మేము ఉపయోగించుకోలేకపోతున్నాం, ఆ అవకాశాలు కోల్పోతున్నాం తండ్రి. ఈ రాత్రి మాకు మాట్లాడండి, మా హృదయాలను శుద్ధీకరించండి, మా మనస్సులను మార్చండి నాయన, మా అంతరంగాన్ని పవిత్రీకరించండి తండ్రి. నాయన దైవ సేవకులు ఎంతో భారంతో ఈ 3 రాత్రుల్లో ప్రార్థనలు ఏర్పాటు చేస్తారయ్యా. సంఘం అంతా బలపరచబడాలనే ఉద్దేశం తండ్రి. వారి స్వార్థం ఏమి కాదు నాయన. ఏ విధమైన స్వార్థం లేని స్థితిలో నాయన మీ సేవకుల ద్వారా జరిగిస్తున్నటువంటి ఈ 3 రాత్రుల విజ్ఞాపన ప్రార్థనలలో నాయన స్వార్థ సభలను మీ ఆత్మను మాతో ఉంచుతుంటున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. హృదయం మార్చబడకపోతే, ఎవరు నాయన ఈ స్థలంలో మారకపోతే నాయన ఈ ప్రార్థనలు చేయడం వల్ల ప్రయోజనం ఏముందండి? దూర ప్రాంతం నుంచి దైవ సేవకుల్ని స్థలానికి పిలిపించి వారి ద్వారా వర్తమానాలు అందించడం ద్వారా ప్రయోజనం ఏముందయ్యా? వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఈ స్థలంలో కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఆదివారం ఆరాధనకు వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అంతేగాని మా బ్రతుకులు మార్చుకోకపోతే, మా తలంపులు మారకపోతే, మా ఆలోచన విధానాలు మారకపోతే ఎందుకు పనికిరాని రీతిగానే మా జీవితాలు ఉంటాయి. ప్రతి ఒక్కరితో మాట్లాడారైనా, ప్రతి ఒక్కరు ఈ పాత్రలుగానైనా హృదయం అంతా మీ వాక్యాన్ని మోసుకుని వెళ్ళేటువంటి విధముగా, అప్రయోజకులుగా కాకుండా ప్రయోజనమైన స్థితిలో ఈ స్థలం నుంచి బయటకు వెళ్ళిపోయేవారుగా మా హృదయం రంగాలు శుద్ధీకరించుకుంటారు. చిన్న మొదలుకుని వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరు నాయన ఈ స్థలానికి మేము వచ్చింది ఈ వాక్యం వినడానికి అనేటువంటి విషయాన్ని గ్రహింపులను తెచ్చుకుని తోటను దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని
నేను ప్రతి ఒక్కరి అంతరంగాన్ని మీరే పరిశీలించి పరిశోధించి నన్ను చక్కటి వర్తమానం ద్వారా మా హృదయాలను సరి చేసుకునే భాగ్యం దయచేయండి. దేవుని సన్నిధిలో పాడుకుంటూ దేవుని నామాన్ని పరుచుకున్నాం. ఎవ్వరూ ఏదో మేము ఈ స్థలానికి వెళ్ళిపోతున్నామని కాకుండా హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించలేకపోతే ఈ స్థలానికి వచ్చి ప్రయోజనం ఏమీ లేదు. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. అందరూ చప్పట్లు కొడితే దేవుని నామాన్ని ఎవరు మౌనంగా ఉంటే ఇది మనం దేవుని ఆరాధించడానికి ఈ స్థలానికి వచ్చామని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. దేవ ఖాళీ పాత్రకి ఈ స్థలానికి మేము వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు చప్పట్లు
మహిళలను చూపి కృప ఎంతో శాశ్వతమైనది. అనుక్షణం మమ్మను విడిచిపెట్టకుండా మమ్మల్ని కాస్తున్నటువంటి మీ కృప కొరకు మేమేమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలం తండ్రి. మహోన్నతుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఇప్పుడు కొన్ని సమయం ఆరాధన ద్వారా మీ సన్నిధిలో మీ నామాన్ని ప్రచురం చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన మీ గొప్ప కృపను బట్టి మీ స్తోత్రాలు. దైవ సేవకులు, వర్తమానికులు, సుదూర ప్రాంతం నుంచి మా మధ్యలోనికి మీరు నడిపించిన మీ సేవకులు ప్రొఫెసర్ సునీల్ కుమార్ అయ్య గారిని బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాను. వారి ముఖాంతరంలో వస్తున్నటువంటి ప్రతి మాటను, సందేశాన్ని మేము విని మా హృదయాలను సరి చేసుకునేటువంటి గొప్ప భాగ్యము మీరు మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి అత్యున్నత నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి.